హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, అమ్మ గురించి నేను ఎన్నో వీడియోలు చేశాను. ఈ వీడియో కూడా అదే. అమ్మను గురించి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా కొత్తగానే ఉంటాయి. అమ్మ ఆవకాయ రెండు బోరు కొట్టనే కొట్టవు సుమా. అమ్మ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే తలపోటు, బుర్ర తినేస్తుంది, అస్సలు అర్థం చేసుకోదు. అంతేగా, మనం రోజులో ఎక్కువసార్లు గొడవ పడేది, అరిచేది, కోప్పడేది అమ్మ మీదనే. ఎందుకంటే అమ్మంటే మనకిష్టం గనుక కాదు, అమ్మకు మనమంటే ప్రాణం గనుక. పోనీ అన్నిసార్లు తిట్టి అంతా చేసి సారీ చెప్తామా? చెప్పం. అదే ఏ ఫ్రెండ్తోనో ఇంకెవరితోనైనా గొడవ పడితే వెంటనే సారీరా అని చెప్పేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని వదిలేస్తారేమోనని భయం. అదే అమ్మైతే నువ్వేం చేసినా విడిచిపెట్టదనే భరోసా. నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, కానీ అమ్మకు మాత్రం నువ్వే అన్నీ. అమ్మ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే, అమ్మను మించిన దైవం ఉందా? ఆ దేవుడు కూడా అమ్మ స్థానాన్ని భర్తీ చేయలేడు. 9 నెలలు తన గర్భంలో మనల్ని మోసి మనకు జన్మనివ్వడానికి అమ్మ మరో జన్మ ఎత్తుతుంది. కొన్ని సందర్భాలలో మనల్ని కని ఆమె ప్రాణదానం కూడా చేస్తుంది. మనకన్నా ముందే మన ఆకలిని పసిగడుతుంది. తల్లి కాకముందు తన కన్న కలలు, కోరికలు, ఇష్టాలు అన్నిటినీ తల్లి అయిన మరుక్షణం మర్చిపోతుంది. ఆ క్షణం నుంచి తన కడుపులో పెరుగుతున్న బిడ్డే తన ప్రపంచం. కొన్ని ఆశలు, అలవాట్లు నీకోసమే మార్చుకుంటుంది. ఈ సృష్టిలోని అద్భుతం రా అమ్మ. నీకోసం, నీ సంరక్షణ కోసం ఆ దేవుడు పంపిన దేవదూతేరా తల్లి. తల్లిని మరువకు. ఆమె మరణించే వరకు ఆమె చేతి భోజనాన్ని వదలకు. అదే నీకు ఆరోగ్యం మిత్రమా. ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. జై హింద్. ఓం శ్రీ మాత్రే నమః.